హలో. కాకా ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబాయ్, ఖాళీయే. వర్క్ ఉండే వర్క్ చేసి ఇట్లా అనిపిస్తున్నా. ఏం వర్క్ రా బాబు, దీనికన్నా ఒక టీ షాప్ పెట్టుకున్నాను ఏం రా బాబు. అదే అనిపిస్తుంది మా ఆఫీస్ పక్కన ఒక టీ షాప్ పెట్టినా మంచిగా ఉంటుంది. కాదురా, ఈసారి మనకి హైకేం ఇయ్యాలంటారా? హైక్ యాక్చువల్లీ మనం ఎలిజిబిలిటీ లేము మామ. 2020లో మాత్రం జాయిన్ అయిన ఉంటున్నా కానీ 2021 జనవరి తర్వాత జాయిన్ అవ్వడానికి లేదు యాక్చువల్లీ. సో వీఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ మాత్రం దానికి మనకి రేటింగ్ ఎందుకు, పర్ఫార్మెన్స్ ఎందుకు, ఇదంతా ఎందుకురా? ఇవే భయ్య కార్పొరేట్ మ్యాజిక్లు అవన్నీ ఎందుకో ఏమో. మళ్ళీ మనకు వచ్చిన రేటింగ్కి మళ్ళీ మనకి మెయిల్స్ వస్తాయి. మేనేజర్ ఏ విధంగా సహాయపడ్డాడు, మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్లా అవన్నీ చేసిండా లేదా అవన్నీ ఇంకా ఆ మెయిల్స్ వస్తాయి. కాదు, ఏంటో అర్థం రేటింగ్ కాదు. అయినా నార్మల్ రేటింగ్ ఇస్తే బాగుండు. ఐ అకౌంట్ లోకి వెళ్ళి మనం అది ఉమ్. ఫిల్ చేసి ఇది ఫిల్ చేసి ఆ గోల్స్ అప్డేట్ చేసి సగం తెలియక తెలిసి ఆ ఒకడేమో గోల్స్ 100 ఓట్స్ రాసిన ఆ వాడిని. గోల్స్ తలుచుకుంటేనే అర్థమవుతుంది అసలు ఏం పెట్టాలో అర్థమవుతుంది ఆ గోల్స్ అన్నిటిది. దానికోసం ఒక తలకాయ సరే తలకాయ నొప్పి తెచ్చుకొని అంతా రాసి సబ్మిట్ టు మేనేజర్ కొడితే సరే మంచి రేటింగ్ ఏమైనా వచ్చింది అనుకుంటే దానికి కూడా మళ్ళీ మెట్ ఎక్స్పెక్టేషన్స్. సరే దేనికైనా దానికైనా ఒక ₹1000 తగ్గించినా కనీసం ఒక ₹1000 అంటే పెట్రోల్ డబ్బులైనా వస్తాయంటే అది కూడా లేదు. అది కూడా ఉండదు. మా ఇంట్లో లొల్లి లొల్లి చేస్తారు. మా డాడీ ఏదో బిజినెస్ చేయమంటాడు, మరి ఏం చేయాలో అర్థమవుతుంది. ఏం ఏం బిజినెస్ రా? అదే అవసరం వాళ్ళ పనిరా. గోల్డ్ స్మిత్ అంటారు చూసినావా, ఆ, ఆ. అది ఏమంటాడు. నన్ను అడిగితే సప్లై చేయక గోల్డ్ షాప్ పెట్టుకోవాలి. ఇంకా గోల్డ్ షాప్ లేదంటే మంచిగా ఇప్పుడున్న దాంట్లో ఒక 2 బర్రెల్ని కొనుక్కుంటే బెస్ట్ మనకి. రెండు సరిపోతాయా ఎప్పటికప్పుడు మామ? పాలు వస్తాయి. రెండు సరిపోతాయా? ఫస్ట్ 2 కొనుక్కోరా. ఇప్పుడు బర్రె ₹1,00,000 ఉందిరా. బర్రెనే ₹1,00,000 ఉంది. మరి అమ్మ, మనం సంవత్సరం మొత్తం కష్టపడ్డా 2 ఆ? బర్రెలు వస్తాయిరా, అంతేనారా? దానికి రోజు 4-5 లీటర్లు వస్తుంది. లీటర్ ₹60 వేసుకున్నా గానీ బాగానే వస్తాయి. రోజుకి 2000 ఎంతరా అది లీటర్? 4 లీటర్ లీటర్లు ఒక వేసుకో రోజుకి. 55 రూపీస్ అనుకో, ఒక్క నిమిషం. లీటర్ 55 ఈజీ ఉంటుంది బ్రో. ₹60 రా లీటర్, ₹60. 55 వేసుకోరాదరా. 55 ఇంటూ 30 డేసా? అంటే పొద్దుగాల మీకు ఇస్తారు కదా, కాదురా, ఈవినింగ్ సాయంత్రం అసలే ఇస్తారు కదా. అసలే అసలే కార్పొరేట్ లో ఉండి తలకి అంటే నువ్వు రౌండ్ ఫిగర్ వేయకుండా 55-45 ఎందుకురా? రౌండ్ ఫిగర్ ఏ వేయరా. అంటే ఒక బర్రె 1 లీటర్ ఇచ్చినా కూడా 55 ఇంటూ 60 కొడితే 3300 వస్తున్నాయి రా. పర్ డేనా? పర్ డే కాదు, పర్ మంత్. అవును, ఒక్క బర్రెకి 3000 అంటే 10 బర్రెలు అంటే ఎంత వస్తాయి? 10 30,000 వస్తాయి. 10 బర్రెలారా? నాతో అవుతుందా? అంటే మాకు అదే పొలం కూడా ఉందనుకో. అది వేరు మ్యాటర్లే కానీ మరి అంతే. ఆలోచించాల్సిన ఫస్ట్ విషయమే. ఫస్ట్ 1 2 2 4 అయితే 4 6 అయితే 6 12 అయితే 12 24 24 20 చాలు రాసిన. కాదు మరి, బర్రెలు కాసుకోనికి ఇంతగానం చదివింది ఎందుకు? దగ్గర దగ్గర 16-17 సంవత్సరాలు చదివినాం రా. మనం బర్రెలు ఆహా, కాయట్లే, బర్రెలు 16 పెట్టి సంవత్సరాలు బిజినెస్ ఓన్లీ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి బీటెక్ వరకే. ఇంకా ముందట కొన్ని ఉంటాయి కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. 19-20 సంవత్సరాలు రా. అంటే లెక్కలు వేసుకోవడానికి రా. బడ్జెట్ ఎంత, ఓకే గడ్డికి ఓకే, ఎంత, అంటే ఇవన్నీ పాలకి ఎంత. ఇవన్నీ బడ్జెట్ చేసుకోవడానికి 20 సంవత్సరాలు చదివినాం అనమాట. ఓకే. మెచ్యూరిటీ కూడా రావాలి కదా. నువ్వు కాక మంచి బర్రెలు కొన్నావు అంటే ఇంటికే పాలు అమ్మొచ్చురా. లేకపోతే ఈ కాఫీ టీ అన్ని కల్తీ పాలు పోతాడు వాడు. అమ్మ, నువ్వు ఆడ ఆఫీస్ పక్కన ఒకటి షాప్ పెట్టు, ఓకే? నేను నీకు పాలు అమ్ముతా, నువ్వు ఆ పాలమ్మి పైసలు తీసుకురా. సరిపోయాం. ఇదేదో హనుమాన్ సినిమాలో మరి శక్తులు వచ్చినాయంటే వీడి పాల వల్లే శక్తులు దానికి కారణం కాశీగడి పాలు, గేదె పాలు. వచ్చినాయి అన్నట్టు. అవునారా? అలాంటి రీల్స్ కూడా చేద్దామమ్మ. మన దగ్గర కంటెంట్ క్రియేషన్ ఉంది కదా, ఒక టాలెంట్ ఉంది కదా. అలాంటి పెట్టి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పైసలు సంపాదిద్దాం, ఓకే? నన్ను అడిగితే ఈ బర్రెల ఫాము, కోళ్ళ ఫాము, మేకల ఫాము, చిన్న వాటి వచ్చిన